నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మొన్ననే ఆరుగురు ఐపీఎస్లు, ముగ్గురు ఐఏఎస్లను ఎలక్షన్ కమిషన్ బదిలీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఒక రకమైన సంతోషంగా అనిపించింది. సో ఎలక్షన్స్ ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగబోతున్నాయి, ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకుంటుంది, ఇలా జరగాలి ఎన్నికలు అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ స్థానంలో కొత్త అధికారులని నియమిస్తే ఇప్పుడు మళ్ళొక్కసారి ప్రజలు ఆందోళనలో పడ్డారు. వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి వీర విధేయులే అనే పేరున్నటువంటి వాళ్ళను మాత్రమే సిఎస్ జవహర్ రెడ్డి ఏరికోరి ఆయా పోస్టులలో ప్రతిపాదించి వాళ్ళని తీసుకొచ్చాడు అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో మణికంఠ ఎస్పీ చిత్తూరు, గరుడ్ సుమిత్ ఎస్పీ ప్రకాశం, ఆరిఫ్ హఫీజ్ ఎస్పీ నెల్లూరు, అమిత్ బర్దర్ ఎస్పీ అనంతపురం, బిందు మాధవ్ ఎస్పీ పల్నాడు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ గుంటూరు, డికే బాలాజీ కలెక్టర్ కృష్ణా జిల్లా, వినోద్ కుమార్ కలెక్టర్ అనంతపురం, ప్రవీణ్ కుమార్ కలెక్టర్ తిరుపతి, ఈ 9 మంది మీద కూడా ఇంకొన్ని అంటే కొత్తగా నియమించినటువంటి అధికారుల మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఇంకా అనుమానాలు ఉన్నాయి? ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకున్నప్పుడు స్వాగతించినటువంటి ప్రజలు మళ్ళీ ఎందుకు ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? మనతో వడ్స్మిల్లి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు, అనలిస్ట్. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎందుకు ఇక్కడ కూడా వీళ్ళ మీద కూడా అనుమాన పడాలా? ఎలక్షన్ కమిషన్ చర్యల్లో భాగంగానే కదా ఇదంతా జరిగింది. గతంలో ఉన్న అధికారులు సక్రమంగా చేయలేదనే కదా వాళ్ళని మార్చారు. మళ్ళీ వీళ్ళ మీద అనుమానాలు ఎందుకు? అసలు మొదటగా మార్చాల్సింది సిఎస్ జవహర్ రెడ్డిని మార్చాలండి. ఫస్ట్ అతను మారితే మొత్తం సెట్ అయిపోద్ది. గుండె ఎక్కడ ఉందో రచ్చ అక్కడ వేయకుండా ఆ కింద వాళ్ళు మారుతుంటే మళ్ళీ అతను వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెడేస్తాడు. మళ్ళీ ఎంతమందిని మారుతారు? అయితే జవహర్ రెడ్డి మీరు అన్నట్టుగానే ఇద్దరిద్దరు పేర్లు పంపించమంటే వాళ్ళ దొండపాడు బ్యాచ్ కూడా పంపించాడు. అంటే ప్రమోషన్ల మీద ఎస్పీలు అయిన వాళ్ళని కూడా పంపించి వాళ్ళని తీసుకుని డైరెక్ట్ ఎస్పీలనే తీసుకున్నారు. అంటే మీకు ఎస్పీ ర్యాంకు వాళ్ళు సీటు కొట్టి ఏపీ అందులో పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళే వచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్లు, ఇప్పుడు వీళ్ళందరూ డైరెక్ట్ రిక్రూట్లు. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంత అతనికి అనుకూలంగా చేసి ఉండొచ్చు, కానీ ఇతను వీళ్ళతో పాటు పంపించిన వాళ్ళంతా వరస్ట్ కాదు. అర్థమైందా మీకు? అదే అదే యూపీఎస్సీకి లిస్ట్ పంపిస్తారు కదా. ఇప్పుడు మీకు అందులో గుడ్డిలో మెల్ల అది పర్లేదండి. అంటే ఆందోళన అయితే ఉంది. వీళ్ళు కూడా కొన్ని చోట్ల వీళ్ళు కూడా అధికార పక్షానికి వంత పాడారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే తప్పని పరిస్థితుల్లో చేసే పరిస్థితి తప్ప వీళ్ళు మరీ ఈ రవిశంకర్ రెడ్డి ఈ టైప్ కాదు. వీళ్ళు మొట్టమొదటిసారిగా రెడ్డి తోక లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళంతా. కాబట్టి డోంట్ వర్రీ, గుడ్లో మెల్ల. అంటే గతంలో పవన్ కళ్యాణ్ ని అడ్డుకున్నటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది వైసీపీకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు వీళ్ళలో అనే చర్చ కూడా ఉంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్డుకున్నవాడు వచ్చాడంటే పవన్ కళ్యాణ్ గారు పైన అధిష్టానం పొత్తు కోసం బతిమాలనోడు, అది కూడా బతిమాల. అదే బాధ్యత అయింది చెప్పుకోవాలి. అసలు ఇవన్నీ కాదండి. అసలు బీజేపీ వీళ్ళు పొత్తులో పెట్టుకున్నది ఎందుకు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? సిస్టంలో పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి అరాచకానికి తోడుగా ఉండి వాళ్ళందరినీ పక్కన పెట్టాలని ఆ కార్యక్రమాలు అప్పాబావ నాటకం ఆడుతున్నట్టు పైనాళ్ళు వీళ్ళకో బిస్కెట్ ఆళ్ళకో బిస్కెట్, వీళ్ళకో బిస్కెట్ ఆళ్ళకో బిస్కెట్ పట్టినట్టు న్యూట్రల్ గా ఉన్నట్టు వాళ్ళకి వీళ్ళకి కూడా ఇద్దరు వైపున చేస్తున్నారు. నేను అందుకని డబుల్ గేమ్ అన్నాడు. వైసీపీ ఫౌల్ గేమ్ ఆడితే, టీడీపీ ఫెయిర్ గేమ్ ఆడితే, బీజేపీ డబుల్ గేమ్ ఆడితే. గతంలో అంటరాని పార్టీ అది, ఇప్పుడు నమ్మరాని పార్టీ అని అనేది అందుకునే. మీరు చాలా సందర్భాల్లో బీజేపీ మీద అనుమానాలు వ్యక్తం చేశారు. స్టిల్ ఈ రోజుకి కూడా ఈ విషయంలో కూడా మీరు ఇంకా బీజేపీ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా ప్రాతిపత్యం నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే వారు బాబు నేను మంచోడు మారిపోయి ఉండరు బాబు, మేము దుర్మార్గానికి అరాచకానికి వ్యతిరేకంగా ఉంటాం, కూటమిలో కలిసిన తర్వాత మేము పర్ఫెక్ట్ గా ఉంటాం, కనీసం వ్యవస్థలు న్యూట్రల్ గా పనిచేస్తాం,
జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ పక్కన పెడతాం అనేటువంటి సంకేతం ప్రజలకు ఇవ్వకుండా ఎగరేసుకుంటా వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు టికెట్ల కోసం 10 సీట్లు ఇవ్వడానికి వాళ్ళకి ఏంటంటే నొప్పి వాళ్ళకి ఎన్నాళ్ళు చేస్తారండి. కూటమికి వచ్చిన బజ్ జనసేన టీడీపీ పొత్తులు కుదిరి తర్వాత వాళ్ళ సీట్లు వచ్చినప్పుడు ఉన్న బజ్ వీళ్ళు నీరుగారుస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. జగన్మోహన్ రెడ్డి పని అయిపోకుండా అతను కూడా గణనీయమైన స్థానాలతో గెలిచి విధంగా వీళ్ళు పాటలు పడుతున్నారు వాళ్ళు. ఇది స్పష్టంగా అందరికి అర్థమైపోతుంది సార్, కామన్ మ్యాన్ కూడా. అది వాళ్ళ వల్ల కాదు, ఎందుకంటే జనాలు అందరూ చాలా వెగిటిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. ఒకవేళ బీజేపీ సీట్లు తొట్టిగాంగా ఎందుకు పనికిరానోడికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నా కానీ అక్కడ ఎవడో ఇండిపెండెంట్గా వేస్తాడు, అతను కాంగ్రెస్కి పడతారు తప్ప జగన్మోహన్ రెడ్డికి వేయరు. అది వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళకి ఇంకానే. ముఖ్యంగా పురంధరేశ్వరి గారు, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి కొత్తగా జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ సీఎం ఇచ్చినా కానీ బీజేపీ ఏదో ఉద్ధరిచ్చేద్దని వెళ్ళిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు అందరూ, విష్ణు కుమార్ రాజు గారు, సుజనా చౌదరి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా మాట్లాడాలా. రేపు మీకు గెలవద్దా, మీరు డబ్బులు రూపాయి ఖర్చు పెడతారు, రూపాయి బొక్క. మీరు ఇదే పద్ధతిలో వాళ్ళు ఉంటే మీ అధిష్టానాన్ని మీరు మాట్లాడి ఇంత చేతకాని వాళ్ళు ఏంటండి మీరు? మీ నాయకులు మీరు ఎందుకు పనికొస్తారు రాష్ట్రానికి? ఎవరికి పనికొస్తారు? ఇటు ప్రజలకు ఉపయోగపడక అటు మీరు పార్టీని సమాధానం చెప్పుకోలేక వాళ్ళని ఒప్పించలేక మీరు ఎందుకు ఇంత అంటే తమ్మతనమైన ప్రతిదానికి నాయకత్వం ఇప్పుడే అస్మిల్ చూస్తున్నారు? గారు, ప్రతిదానికి ఇక్కడ ఎన్నికల కమిషన్ అనేటువంటి వ్యవస్థకి కేంద్ర ప్రభుత్వానికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు చాలా మంది. అఫ్ కోర్స్ అవునండి. లింక్ పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టే మాట్లాడుతున్నారు చాలా మంది. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఆల్రెడీ చర్యలు జరుగుతున్నాయి కదా, ఇంకా ఎందుకు అనుమానించాలి బీజేపీని? ఇప్పుడు ఆ చర్యలు వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి కంప్లైంట్లు వెళ్ళాయి, వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకు రోజు వచ్చి ఫోన్లు అనేక ఫీడ్బ్యాక్లు, నేను మాట్లాడేది నా మాట కాదని అనేక వందలాది వేలాది లక్షలాది మంది మాట ఇది. వాళ్ళ అనుమానాలను తొలగించవలసిన బాధ్యత బీజేపీది. వాళ్ళు ప్రాతిపత్యాన్ని వాళ్ళే నిరూపించుకోవాలి. మేము పునీతులం అయిపోయాము, ఇన్నాళ్ళు దొంగలతో స్నేహం చేసిన ఈసారి మంచోడు సజ్జన సాంగత్యం చేస్తున్నాం మేము, జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇవ్వడానికి కదా ఈ పనికిమాల సీట్లు ఎంపిక అనేటువంటి చెప్పగలగలడు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పార్టీలో 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉండటం కాదు క్రైటీరియా. మీ పార్టీలో 40 ఏళ్ళ నుంచి లైబిలిటీ ఉంటే వాళ్ళకి మీరు రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, అనేక నామినేటెడ్ పదవులు ఉన్నాయి, లేదంటే ఆర్ఎస్ఎస్ ఆఫీసులో బరకాలు ఉన్నాయి, అందుమే వేసి పడుకుని అక్కడ కాపలా ఇచ్చాడు 3 పదవులు ఉంటాయి. అంతేగాని తీసుకొచ్చి కూటమి ఉంది కదా అని చెప్పి ముక్కు ముఖం తెలియనోడికి పేరులోనే వరాలు కానీ జేబులో మరమరాలు లేనోడిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ ఎంపీ సీట్ కింద ఉన్న 6 ఏమైపోతారు? మీ ఒక్కళ్ళదే బాధ్యత కాదు, మీ ఒక్కళ్ళది కాదు, మీ సీట్ పోతే పోయింది అనుకుంటారా? ఆ గెలిచినోడు కూడా మీ బూట్లు నవ్వుతారు అనుకుంటున్నారేమో. నెవర్ జరగనమ్మో, మాలటోళ్ళు ఊరుకోం. ఎలా ఊరుకుంటామండి? మీ ఏళ్లే కాకుండా ఎంతో ఆశ పెట్టుకున్న పురంధరేశ్వరి గారు, సీఎం రమేష్, వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ వచ్చేలా మాట్లాడతాం. వాళ్ళ బాధ్యత, వాళ్ళ సీట్ ఉంది, వాళ్ళ సీట్ వచ్చేది కదా, మన కూటమిలో నెగ్గేయచ్చు, లేకపోతే రికార్డింగ్ డాన్స్ చేయొచ్చు అనుకుంటున్నారా? ఎలా మరి కుదురుతుంది? ఇప్పుడు అధికారుల మార్పు, లేకపోతే ఎవరైతే సక్రమంగా పనిచేయలేదో వాళ్ళ ఎలక్షన్ విధులకి పక్కకు పెట్టడం, వేరే కొత్త వ్యక్తులను తీసుకురావడం, ఇవన్నీ చర్యల్లాగా అనిపించట్లేదా? అది కంటి తుడుపు చర్యలు కాదండి. పెర్ఫెక్ట్. ఇప్పుడు సిఎస్ ని డీజీపీని మారిస్తే మొత్తం సెట్ అయిపోద్ది. ఆ సిఎస్ ని మార్చుంటే మీకు అతనే కదా ఇన్స్టెడ్ ఆఫ్ జగన్ అతను ఉన్నాడు. ఇప్పుడు మీరు రెడ్లు మేము రెడ్లు అన్నట్టు వాళ్ళిద్దరు రెడ్లు అందరూ జగన్తో లేకపోయినా ఈ జవహర్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఇది ఆరోపణ కాదని అనేక దుష్టాంతరాలు ఉన్నాయి. అతను వన్ సైడ్ గా పనిచేస్తున్నాడు, అతను తెలిసిపోతుంది కదా. ఆ పెన్షన్ విషయం చూడండి, జవహర్ రెడ్డి గారు మరి అంత చదువుకున్నవాడు, బుర్ర బుద్ధి ఉన్నవాడు, ఆ సచివాలయ ఉద్యోగులు లేరా ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి? సచివాలయాలు కూడా ఇవ్వటం ఏంటండి? అతను హంతకుడు అయిపోయాడు. అత్యాచారం మోపాలు అతని మీద. ఆ చావులకి అతనే కారణం. అతను మార్చొద్దు. ఆ పాయింట్ మీద అతను మార్చాలి కదా, ఇంకా ఎందుకు మార్చలేదు? బహుశా కంప్లైంట్స్ ఏమి రాలేదేమో మరి. ఎందుకు రాలేదు? కంప్లైంట్లు ఇచ్చారు. కంప్లైంట్లు రాకపోయినా వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు. గుడ్డోళ్ళు ఏంటి ఎవరన్నా కుమ్మటగా స్వీకరించాలా? ఏమంటే సూట్లు వేసుకుని ప్రజల మీద ఎక్కి దిగేస్తాను గట్టిన డ్యూటీలు ఎవరి కోసం చేస్తారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది. మీ డ్యూటీ తప్పితే నిలదీస్తాం. ఈ డ్యూటీ మీరు చేసి తీరాలా. ఎవరి కోసం చేస్తారు? ఇక్కడ బీజేపీ మోడీ గారి మీద అనుమానమేనండి, అంతే.
అనుమానం పోగొట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రైట్. వాళ్ళు చెప్పాలా ఇప్పుడు ఈ టికెట్లు వేసి రేపు నెగ్గేద్దాం, ఈ కూటమిలో పట్టుమని 10 ఓట్లు లేకపోయినా కానీ వీళ్ళ ఆకులో తీసుకు తినేద్దామని చూస్తున్నారు కదా వీళ్ళు. వీళ్ళు పోరాడొద్దు సిగ్గు లేకుండానే చూత ఊరుకుంటారా? లేదంటే అందరూ కలిసి మేము నామినేషన్ అయ్యమని చెప్పాలా? చెప్పలే. ఎవరిని చెప్తారు? వాళ్ళ మాట వినకపోతే ఇప్పుడు చెప్తున్నారు కదా, టికెట్ ఇవ్వకపోతే జీబీఎల్ నరసింహారావు ఎగరేసుకుంటూ పోతున్నాడు కదా. రాష్ట్రంలో పరిస్థితి గురించి మాట్లాడా? అలా మాట్లాడి దాని దగ్గర మార్పించుంటే అతనికి యాక్సెప్టెన్స్ వచ్చింది. కరెక్ట్. అంతేగాని మాకు సీట్ రాలేదు, మాకు ఇచ్చిన సీటు మాకు సీన్ లేకపోయినా కానీ మేము వదలం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎన్నాళ్ళు మోసం చేస్తారండి ప్రజల్ని? రైట్ సార్. రైట్ సార్. వీళ్ళ థాంక్ యూ. శిక్ష ఆంధ్రప్రదేశ్ ఉసురు బీజేపీ తగులుతుందండి. ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో వీళ్ళు 4 సీట్లు సంపాదించుకుని రేపు కేంద్రంలో అధికారంలో రాడు మోడీ గ్యారంటీ చెప్తాను నేను. మా శాపం అండి ఇది. మా ఉగ్రోషం, ఆక్రోషం, రోషం, పౌరుషం తన్నుకొస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఒళ్ళు మండిపోయి కమండలంలోంచి నీళ్లు తీసి దలించేస్తాను కొంతమంది అయ్యవార్ల దగ్గరికి వెళ్ళి దండం పెట్టి నేను. రైట్ సార్. థ్యాంక్ యూ.